अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि हम्दन कसीरन तय्यिबन मुबारकन फीह वसलातुल्लाहि वसलामुहु अला अशरफिल खल्क़ व अला आलिहि व सहबिहि अज्मईन अम्मा बाद। రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మరణించిన తర్వాత సమాధి జీవితం మరియు ఒకరోజు ప్రళయం సంభవిస్తుంది. ఆ తర్వాత రెండవ శంఖు ఊదబడుతుంది. ఆ తర్వాత మానవులందరూ లేచి మరోసారి బ్రతికించబడి ఆ నిర్జీవులను సజీవులుగా చేసి అల్లాహు తాలా మహామైదానంలో మైదానే మహషర్లో హాజరుపరుస్తాడు. అక్కడ అందరినీ సమీకరిస్తాడు. అక్కడ ఎన్నో మజిలీలున్నాయి. ఎంతో దీర్ఘకాలం ఆ మైదానంలో ఎన్నో విషయాలు సంభవిస్తాయి. వాటిలోనే ఒకటి త్రాసును నెలకొల్పడం. ఆ త్రాసులో ప్రజల కర్మలను, వారి కర్మ పత్రాలను మరియు స్వయంగా వారిని తూకం చేయడం మరియు ఈ త్రాసును నెలకొల్పడం ఆ రోజు సంభవించే ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించబడుతుంది. మరియు ఎవరి త్రాసు పల్యాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు, స్వర్గంలో వెళ్తారు, సుఖశాంతుల జీవితాలు పొందుతారు. మరి ఎవరి త్రాసు పల్యాలు మీదికి లేసిపోతాయి, తేలికగా ఉంటాయి, బరువుగా ఉండవు, వారు నరకం చూడవలసి వస్తుంది. అక్కడ శిక్షలను భరించలేము. అల్లా మనందరికీ స్వర్గం ప్రసాదించుగాక, నరకం నుండి రక్షణ కలిగించుగాక. ఆమీన్. త్రాసును బరువు చేసే సత్కార్యాలలో అజ్రే అజీం మరియు అజ్రే కబీర్ కు అర్హత కలిగించే అటువంటి సత్కార్యాల విషయం మనం వింటున్నాము. వాటిలోనే ఒకటి సబ్ర్, అంటే సహనం, ఓపిక. మహాశివులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ లోకాన్ని శాశ్వతంగా ఉండడానికి పుట్టించలేదు. ఇది పరీక్షా స్థలం. ఇది వర్షకాలం నాటిది. ఇందులో ప్రతి వ్యవసాయ పరుడు తన భూమిని దున్నుకొని మంచి మంచి విత్తనాలు నాటుకొని పండించే ప్రయత్నం చేయాలి. 3-4 మాసాల తర్వాత ఎలాగైతే అందరూ తమ తమ ఇళ్లల్లోకి మంచి మంచి పంటలు తీసుకొని వస్తారో అప్పుడు ఏ వ్యవసాయ పరుడు 4 నెలల క్రితం కృషిపడి కష్టపడి అన్ని రకాల సహనం వహించి తాను భూమిని దున్ని విత్తనాలు వేసి వాటిని చూసుకుంటూ ఉన్నాడో అతడే మంచి పంట తన ఇంటికి తీసుకురాగలుగుతాడు. మరెవరైతే పడుకొని ఉంటాడో అతడు ఏ పంట తన ఇంటికి తీసుకురాలేడు. అలాగే ఈ లోకం, ఇక్కడ మనకు కష్టాలు ఎదురవుతాయి, ఆపదలు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందులకు మనం గురి అవుతాము. ఇక్కడ మనం అల్లాపై విశ్వాసం, పరలోకాన్ని విశ్వసించి ఎన్నో సత్కార్యాలు చేయవలసి ఉంటుంది. కానీ సత్కార్యాలు చేసే సందర్భంలో ఎన్నో అడ్డంకులు ఎదురు కావచ్చు. ఆ సత్కార్యాలు చేయడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. ఎన్నో రకాల దుష్కార్యాలు చెయ్యాలన్నట్లుగా మనసు కోరికతో మనం దగ్గరికి వెళ్ళిపోతాము. కానీ చేయకుండా ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన వ్యవసాయం, మన వ్యాపారం, మన సంతానం, ఇంకా ఎన్నో రకాల మనపై ఆపదలు వచ్చేసి మనం సహనం వహించవలసి ఉంటుంది. ఎవరైతే నిజంగా అల్లాకు ఇష్టమైన రీతిలో సహనం వహిస్తారో వారికి లభించే పుణ్యం కూడా ఎలాంటిది? లెక్కలేనంత పుణ్యం వారికి లభిస్తుంది. ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్. నిశ్చయంగా సహనం వహించే వారికి సంపూర్ణమైన ప్రతిఫలం బిగైరి హిసాబ్, ఏ లెక్క లేకుండా లభిస్తుంది. అయితే మహాశివులారా, మనిషి జీవితంలో సహనం అనేది 3 రకాలుగా వహించవలసి వస్తుంది.
విశ్వాస మార్గంలో నడుస్తూ సత్కార్యాలు చేస్తూ సహనం వహించవలసి ఉంటుంది. అవిశ్వాసం నుండి దూరముండి పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన శక్తిలో లేని మన యొక్క ఉపాయాలకు అతీతంగా కొన్ని కష్టాలు మనపై వచ్చి పడవచ్చు. అనారోగ్యానికి గురి కావడం, వ్యాపారంలో మోసం జరగడం, లాస్ జరగడం, ఏదైనా వ్యవసాయం పంటకు అందే ముందు పురుగు పట్టిపోవడం, వర్షం రావడం, మన సంతానంలో మన బంధువుల్లో ఎవరైనా అనారోగ్యానికి లేదా చావుకు గురి కావడం, ఇలాంటి ఏ ఆపద అయితే వస్తాయో సామాన్యంగా వీటిని మనం ఏమంటాము? ప్రకృతిపరమైన ఆపదలు. వీటిపై కూడా సహనం అవసరం ఉంటుంది. అయితే మనిషి ఎల్లవేళల్లో సహనం వహిస్తూ ఉండాలి. సహనం లేనిది జీవితం చాలా కష్టం, మరీ కష్టం. ఎంత సహనం వహిస్తామో అంతే సులభతరాలు ముందుకు మనకు కనబడుతూ ఉంటాయి. ఫఇన్న మఅల్ ఉస్రి యుస్రా, ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. కష్టంతో పాటు సులభం కూడా ఉంది. ఈ మూడిట్లో మొట్టమొదటిది సత్కార్యాలు చేస్తూ విశ్వాస మార్గాన నడుస్తూ ఓపిక, సహనం అవసరం ఉంటుంది. సత్కార్యాలపై సహనం అంటే ఉదాహరణకు ఉపవాసం ఉండాలంటే ప్రత్యేకంగా అన్నపానీయాలకు దూరం ఉండాలి. ఇంకా ఉపవాసాన్ని భంగపరిచే ఇతర కార్యాలకు, ఉపవాస పుణ్యాన్ని హరించి వేసే పాపాలకు దూరం ఉండాలి. ఇక ఇందులో ముఖ్యమైనది అన్నపానీయాలు. కోరికలను చంపుకోవడం కదా, తినాలని అనిపించినప్పటికీ తినకుండా ఉండడం, ఇందులో ఎంత సహనం అవసరం ఉంటుంది. అలాగే నమాజ్, 5 పూటల నమాజ్ చేయాలంటే ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ నిద్ర నుండి మేల్కోవాలి. చలికాలం అయినప్పటికీ వుజూ చేసుకోవాలి. ఎండాకాలం అయినప్పటికీ నడుచుకుంటూ మస్జిద్కు వెళ్ళి జుహర్ నమాజ్ చేయాలి, అసర్ నమాజ్ చేయాలి. ఇందులో సహనం అవసరం ఉంటుంది. ఉపవాస విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్పారు? ఉపవాసంలో మనిషికి 2 రకాల సహనాలు అవసరం ఉంటాయి. ఒకటి అల్లా విధేయత అని భావించి ఉషోదయం తెల్లవారుజామున ఫజర్ సమయం నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు తినకుండా ఉండడంతో పాటు అల్లా నిషేధించిన వాటి నుండి కూడా దూరం ఉండడం. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాన్ని ఏం చెప్పారు? షహరు సబ్ర్, రమదాన్ మాసము, ఉపవాసం ఉండే మాసము, అది సబ్ర్, సహనం యొక్క మాసము అని చెప్పారు. సహనం విషయంలో అల్లా యొక్క విధేయతలో సత్కార్యాలు చేస్తూ సహనం వహించడం, ఇందులో ఎన్నో స్టేజీలు ఉంటాయి. కొందరి సహనం తక్కువ ఉండేది ఉంటే వారికి పుణ్యం కూడా తక్కువ, మరికొందరికి సహనం ఎక్కువ ఉండేది ఉంటే అదే రకంగా వారికి పుణ్యం కూడా ఎక్కువ లభిస్తుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్న మిన్ వరాయికుం జమాను సబ్ర్, మీ తర్వాత ఒక కాలం రానుంది, అందులో సహనం ఎక్కువగా అవసరం ఉంటుంది. లిల్ ముతమస్సికి ఫీహి అజ్రు 50 షహీదా. ఆ రోజుల్లో ఎవరైతే ధర్మంపై నిలకడగా ఉంటాడో, ఎవరైతే స్థిరంగా అల్లా విధేయతలో ఉంటాడో, సత్కార్యాలు చేస్తూ స్థిరంగా ఉంటాడో, అతనికి 50 అమర వీరులకు లభించే అటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనించండి ఎంత గొప్ప విషయం. ఈ హదీస్ తబరానీలో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు. 2234 హదీస్ నంబర్. అయితే మహాశివులారా, ఈ విధంగా మనం ఎంత ఎక్కువ సహనం వహిస్తామో, పుణ్యకార్యాలు చేస్తూ సత్కార్యాలు చేస్తూ, ఉదాహరణకు నమాజ్ మరియు ఉపవాసం యొక్క 2 విషయాలు తెలపడం జరిగాయి. కానీ
ప్రతీ సత్కార్యం చేస్తూ అల్లా యొక్క విధేయత ఏ రకంగా మనం చేస్తున్నామో ప్రతి దాంట్లో ఎంత గొప్పగా మనం సహనం వహిస్తామో అంతే గొప్పగా, అంతే ఎక్కువగా మనకు పుణ్యం కూడా లభిస్తుంది. అల్లా మనందరికీ అలాంటి సహనం వహించే భాగ్యం ప్రసాదించుగాక. ఇంకా మహాశివులారా, సూర్య సాఫాత్లోని ఏ ఆయతైతే ఇంతకుముందు కార్యక్రమంలో మనం విన్నామో, ఒకే ఆయతలో 10 రకాల గుణాలు, సద్గుణాలు ఏవైతే తెలుపబడ్డాయో వాటిలో కూడా వస్సాబిరీన వస్సాబిరాత్, సహనం వహించే పురుషులు, సహనం వహించే స్త్రీలు, వారికి కూడా గొప్ప పుణ్యం ఉంది, వారికి కూడా అజ్రే అజీమ్ ఉంది అని అల్లాహుతాలా శుభవార్త తెలియపరిచాడు. ఈ విధంగా ఎంత ఎక్కువగా మనం సత్కార్యాలు చేస్తూ సహనం వహిస్తామో అంతే ఎక్కువగా మనకు పుణ్యం లభిస్తూ ఉంటుంది. మహాశయులారా, సబర్ సహనంలో రెండవ రకం అవిధేయత చేయకుండా ఉంటూ నిషిద్ధ కార్యాల నుండి దూరం ఉంటూ సహనం వహించడం. ఇందులో కూడా మనకు చాలా గొప్ప పుణ్యం ఉంది, అజ్రే అజీమ్ ఉంది. వల్హాఫిదీన ఫురూజహుం వల్హాఫిదాత్, తమ మర్మాంగాలను హరాం నుండి, నిషిద్ధ కార్యాల నుండి కాపాడుతూ ఉండే పురుషులకు, స్త్రీలకు ఆ తర్వాత చీరులు అల్లా ఏం చెప్పాడు? అఅద్దల్లాహు లహుం మగ్ఫిరతం అజ్రన్ అజీమా, అల్లా వారి గురించి మన్నింపు మరియు అజ్రే అజీం ప్రసాదిస్తాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ తవక్కల లీ మా బైన లిహయైహి వ మా బైన రిజ్లైహి తవక్కల్తు లహు బిల్ జన్న, ఎవరైతే నాకు తన 2 దవడల మధ్యలో, తన 2 తోడల మధ్యలో ఉన్న వాటిని కాపాడుకుంటాడు అని పూచి ఇస్తాడో నేను అతనికి స్వర్గం యొక్క పూచి ఇస్తున్నాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఈ నాలుక, దీని ద్వారా పరోక్ష నింద, దీని ద్వారా చెడు మాటలు, దీని ద్వారా చాడీలు, దీని ద్వారా అల్లాకు ఇష్టం లేని మాటలు, దీని ద్వారా పాటలు, దీని ద్వారా తిట్లు, దీని ద్వారా దూషణాలు, దీని ద్వారా శాపనార్థాలు, ఇంకా ఎన్నెన్ని పాపాలు మనం కొనుక్కుంటున్నాము. అదే నాలుకను కండిషన్లో ఉంచి నిషిద్ధం మాట్లాడకుండా, అల్లాకు ఇష్టం లేని మాటలు మాట్లాడకుండా మనం సహనం వహిస్తే ఎదుటివాడు కొడతాడు, దుర్భాషలాడుతాము. ఎదుటివాడు తిడతాడు, వాని తల్లి అక్క చెల్లిని మనం లెక్కిస్తాము. కానీ మనం నాలుకను కాపాడుకుంటూ, మనం దుర్భాషలాడకుండా, దూషించకుండా సహనం వహిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన గురించి స్వర్గం యొక్క పూచి ఇస్తున్నారు. ఈ విధంగా మహాశయులారా, ఎన్ని రకాల చెడుల నుండి మనం మనల్ని ఆపుకుంటామో, అందులో ఎంత సహనం అవసరం ఉంటుందో సహనం వహిస్తామో. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, రాత్రివేళ నేను ఫిలిం చూడనిది, పాటలు విననిది నిద్ర రాదు అని అంటారు. కానీ దీనివల్ల మనం ఎంత పాపం కొనుక్కుంటామో ఎప్పుడైనా ఆలోచించామా? ఈ రోజుల్లో ఎంతోమంది ఇలాంటి వాటిని పాపమని భావించడం కూడా లేదు. ఈ ఫిలింల వల్ల ఇంట్లో మన యువకులు, మన యువతుల డ్రెస్సులు ఎంత మారిపోతున్నాయి, వారి క్యారెక్టర్ ఎంత మారిపోతుంది. ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ విధంగా మహాశివులారా, ఎంత మనం చెడుల నుండి దూరముండి, నిషిద్ధ కార్యాల నుండి దూరముండి సహనం వహిస్తామో అంతే ఎక్కువ మనకు లాభం, అంతే అజ్రే అజీంకు మనం అర్హులం కాగలుగుతాము. సహనంలో మూడో విషయం, ప్రకృతిపరమైన కష్టాలు, విధివ్రాతలోని ఆపదలు మనపై వచ్చి పడితే సహనం వహించడం. దీని యొక్క కొన్ని ఉదాహరణలు ఇంతకు ముందే నేను తెలిపాను. అయితే వాటికి సంబంధించిన కొన్ని హదీసులు మనం తెలుసుకుందాము. జిక్ర్ యొక్క ఘనతలో, అల్లా స్మరణ యొక్క ఘనతలో ఒక హదీసు విన్నాము. 5 విషయాలు చాలా మంచివి, అవి త్రాసులో చాలా బరువైనవి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వల్లాహు అక్బర్. 5వ విషయం ఏంటి? ఒక ముస్లిం
అతని యొక్క సంతానంలో మహాపుణ్యాత్ముడైన అల్లా మార్గంలో సత్కార్యాలు చేస్తూ ఉన్నటువంటి సంతానం చనిపోతే ఆ మనిషి సహనం వహించడం అల్లాహ్ నుండి పుణ్యం ఆశిస్తూ సత్ఫలితం ఆశిస్తూ ఓపిక వహించడం, ఇది కూడా ఒకటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ఇంకా మహాశయులారా, తిర్మిది, బైహaqీ మరియు తబ్రానీ కబీర్లో వచ్చిన హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామియాలో పేర్కొన్నారు 5484. ఏమిటి హదీస్ అది? యవద్దు అహ్లుల్ ఆఫియతి యౌమల్ ఖియామా హీన యు'తా అహ్లుల్ బలా'i థవాబ్ లౌ అన్న జులూదహుం కానత్ కురిదత్ బిల్ మకారీద్ ఫిద్ దునియా లౌ అన్న జులూదహుం కానత్ కురిదత్ ఫిద్ దునియా బిల్ మకారీద్. ఇహలోకంలో ఎవరైతే క్షేమంగా సౌఖ్యంగా ఉన్నారో వారు ప్రళయ దినాన చూస్తారు ఇహలోకంలో ఆపదలో ఉన్న వారికి ఇవ్వబడుతున్న పుణ్యాన్ని. అప్పుడు వారు, అయ్యో మమ్మల్ని కూడా ఇహలోకంలో కత్తెరలతో కోయబడి ఎన్నో రకాల ఆపదలో ఉంటే బాగుండు, మేము కూడా వీరిలాంటి పుణ్యాన్ని పొందుతుము కదా అని ఆశిస్తారు. కానీ ఇహలోకంలో వచ్చే చిన్న ఆపదను కూడా మనం సహనంతో స్వీకరించక పరలోకంలో అంతటి ఆశలు ఆశిస్తే ఏమి లాభం లభిస్తుంది? మరొక ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, లయవద్దన్న అహ్లుల్ ఆఫియా యౌమల్ ఖియామా అన్న జులూదహుం కురిదత్ బిల్ మకారీద్ మిమ్మా యరౌన మిన్ థవాబి అహ్లిల్ బలా. ప్రళయ దినాన ఇహలోకంలో క్షేమంగా ఉన్నవారు కోరుకుంటారు, కాంక్షిస్తారు, మా శరీరాలు కూడా కత్తెరలతో కత్తిరించబడి ఉంటే ఎంత బాగుండును అని. ఎందుకు? ఇహలోకంలో కష్టంలో ఉండి సహనం వహించిన విశ్వాసులకు ఏ పుణ్యమైతే అక్కడ ఇవ్వడం జరుగుతుందో దాన్ని చూసి వారు అలా అంటారు. అందుకు మహాశివులారా, ఎప్పుడు కూడా నిరాశకు గురి కాకూడదు, ఎప్పుడు కూడా సహనాన్ని వదులుకోకూడదు. మన ధనమంతా మునిగిపోయినా, మన ధనమంతా నశించిపోయినా, మన పొలాలన్నీ కొట్టుకుపోయినా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎన్నో గ్రామాల్లో పంట నష్టాలు జరిగినవని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఇది విశ్వాసం లేని వల్ల, సహనం యొక్క ఘనత తెలియని వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ సంఘటన శ్రద్ధగా వినండి. మనపై జరిగేది ఉంటే మనం ఏమనేవారిమి అది కూడా ఆలోచించండి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురి విషయం, ఆమె యొక్క చంటి బాలుడు ఇక కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది అన్నటువంటి ఆపదలో ఉన్నాడు. తల్లి చూడలేకపోతుంది. ఒక మనిషిని పంపి, తొందరగా వెళ్ళి మా నాన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని రమ్మని చెప్పు, అబ్బాయి పరిస్థితి ఎలా అవుతుంది? ఆ మనిషి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది మధ్యలో ఉన్నారు. వచ్చి ప్రవక్త గారి కూతురు ఇచ్చిన సందేశాన్ని ప్రవక్తకు తెలియజేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహనం వహించుమని ఆదేశించి, కొన్ని క్షణాల్లో వస్తాను అని నీవు చెప్పు అని తెలియపరిచారు. ఆ మనిషి వెళ్ళాడు, ప్రవక్త రాలేదు, మళ్ళీ పంపింది. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశం ఇచ్చారు. మనందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇర్జి ఇలైహా ఫఅఖ్బిర్హా అన్న లిల్లాహి మా అఖద వలహు మా అఅతా వకుల్లు షైఇన్ ఇందహు బిఅజలిన్ ముసమ్మా ఫముర్హా ఫల్తస్బిర్
వల్తహ్తసిబ్, నీవు ఆమె వద్దకు వెళ్ళి ఇలా చెప్పు, నిశ్చయంగా అల్లాహ్ తీసుకున్నది కూడా అల్లాహదే, అల్లాహ్ ప్రసాదించినది కూడా అల్లాహదే, ప్రతిదానికి ఆయన వద్ద ఓ గడువు అంటూ ఉన్నది, ఆ గడువుకు వెనక ముందు ఏమి జరగదు. సహనం వహించమని, అల్లాహ్తో మాత్రమే పుణ్యాన్ని ఆశించమని నీవు ఆమెకు ఆదేశించు. గమనించారా? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ గురించి, తమ కూతురు గురించి, తమ ఇంటి వారి గురించి ఒక చట్టం ఒక రకం, మరియు ఇతరుల గురించి ఒక చట్టం ఒక పద్ధతి ఈ విధంగా పాటించలేదు. కష్టాలు ఆపదలు వచ్చినప్పుడు మనం సహనం వహించాలి, ఓపిక వహించాలి అన్నటువంటి గుణపాఠం ప్రతి ఒక్కరికి నేర్పారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, కష్టం వచ్చిన తొలి సమయంలో, తొలి ఘడియలోనే సహనం కూడా వహించడం ప్రారంభించాలి. లేదా అంటే సమయం గడిచిన కొద్దీ సహనం అలాగే వచ్చేస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ మనిషిలో ఓపిక, సహనం అనేది అట్లే వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆపద వస్తుందో దాని తొలి సమయంలోనే మనం ఓపిక, సహనం వహించాలి. ఒక స్త్రీ ఆమె దగ్గరి వారి ఒకరి సమాధి వద్ద ఉండి ఏడుస్తూ ఉన్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసి వారించారు. ఆమె ప్రవక్త మాటను గ్రహించలేదు, ప్రవక్త నన్ను వారిస్తున్నది అని అర్థం కాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నచ్చ చెప్పారు, బోధ చేశారు, అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరో ఆమె దగ్గరికి వెళ్ళి, నీకేమైంది, ప్రవక్త చెప్పిన మాటను కూడా నీవు గ్రహించలేదా అని గుర్తు చేశారు. ప్రవక్తనా అని చాలా బాధపడింది. వెంటనే తిరిగి ప్రవక్త ఇంటి వద్దకు వచ్చింది. ప్రవక్త, నన్ను క్షమించండి, నేను మీ మాటను గ్రహించలేకపోయాను. ప్రవక్త చెప్పారు, ఇన్నమ సబ్రు ఇంద సద్మతిల్ ఊలా, నిశ్చయంగా సబర్ అనేది, సహనం అనేది కష్టం ఆపద వచ్చిన తొలి సమయంలో నుండే ప్రారంభం కావాలి. మరియు సహనం వహించే సందర్భంలో అల్లాహ్తో పుణ్యాన్ని ఆశిస్తూ ఉండాలి. లా అజ్ర లిమన్ లా హిస్బత లహు, ఎవరైతే పుణ్యాన్ని ఆశించరో వారికి ఎలాంటి పుణ్యం అనేది లభించదు. ఇది కూడా మహా బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో కొందరు బీడీలు, సిగరెట్లు తాగి, మత్తు పదార్థాలు, పానీయాలు సేవించి సేవించి ఊపిరితిత్తులు పాడైపోయాయి, కిడ్నీలు కూడా ఫెయిల్ అవుతున్నాయి అని విని, ఇంత పెద్ద ఆపద వచ్చి పడింది కదా, ఇక ఇవన్నీ వదులుకొని మనం ఓపిక వహిస్తాము అని అనుకుంటాడు. కానీ అతని ఆ ఓపిక ప్రపంచ లాభం రీత్యా ఉంది. అతనికి వాస్తవంగా పుణ్యం లభించాలంటే, ఓ అల్లాహ్, ఇక నుండి నాతో జరిగిన తప్పు జరిగిపోయింది, ఇక నుండి నేను ఈ నిషిద్ధ వాటినన్నిటినీ కూడా నీ సంతోషానికి, నీ సంతృష్టి పొందడానికి, నీ అభిష్టానికే నేను వదులుకుంటున్నాను అని వదులుకోవాలి మరియు సహనం వహించాలి. అప్పుడు అతనికి సహనం యొక్క సరి అయిన పుణ్యం అనేది లభిస్తుంది. అజ్రే అజీం, అజ్రే కబీర్కు అతను అర్హుడు కాగలుగుతాడు. ఈ విధంగా మహాశయులారా, ఇక్కడి వరకు మనం అజ్రే అజీంకు సంబంధించిన కొన్ని సత్కార్యాల గురించి తెలుసుకున్నాము. అల్లాహ్ దయ కలిగితే మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు ఇంకా ఏమున్నాయో వాటి గురించి తర్వాయి భాగాల్లో తెలుసుకుంటూ ఉందాము. ఇలాగే మీరు మా కార్యక్రమాలు చూస్తూ ఉండండి. రుజుమార్గంలోనే మీకు ఈ బోధనలు లభిస్తూ ఉన్నాయి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.